ఎందుకని నికోదేము గారు రాత్రి సమయంలో యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళారు అని అడిగితే, ఏమో మిగిలిన యూదులందరూ చూచి ఈ యూదుడైనటువంటి నికోదేముని వెలివేస్తారనే భయమేమో, మిగిలినటువంటి పరిసయ్యులందరూ చూసి ఈ పరిసయ్యుడైనటువంటి నికోదేముని వెలివేస్తారేమో అని భయమేమో, లేదంటే అధికారి అయినటువంటి నికోదేము యేసు దగ్గరికి వెళ్తే తన యొక్క హోదా, తన పరపతి, తన యొక్క గౌరవం పోతాయని భయమేమో, ఇంకా చెప్పాలంటే యేసు దగ్గరికి వెళ్తే పగలు వెళ్తే తనని యోధా జనాంగం నుంచి వెలివేస్తారేమో అని భయమేమో, లేకపోతే అధికారి కదా అసలు యేసు దగ్గరికి పగలు వెళ్ళే ఖాళీయే లేదేమో, ఏమో ఏమై ఉండొచ్చో కానీ యేసు ప్రభు దగ్గరికి రాత్రి సమయం అందు వెళ్ళాడు ఈ నికోదేము. నేను చెప్తూ ఉన్నాను, ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, రహస్య క్రైస్తవులు చాలామంది ఉన్నారు. రహస్యంగా ప్రభువుని వెంబడించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ప్రభు అంటే ఇష్టమండి, ప్రభు అంటే మాకు చాలా ఇష్టమండి, ప్రభువుకి ప్రార్థన చేసుకుంటామండి, కానీ మేము చర్చికి వెళ్ళమండి. ఎందుకు వెళ్ళరమ్మా అంటే, ఏమో ఊరుకోరండి మా వాళ్ళు, మాకు ప్రభు అంటే చాలా ఇష్టమేనండి, ప్రార్థన చేసుకుంటామండి ఇంట్లో, కానీ మేము దేవుని మందిరానికి వెళ్ళమండి, ఎందుకంటే మేము వెళ్తే కనుక పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయండి. రకరకాల ప్రజలు రకరకాలుగా చెప్పే సందర్భం మనకి ఈ సమయంలో గుర్తు వస్తుంది. నికోదేము రాత్రి సమయంలో వెళ్ళాడు యేసు ప్రభు దగ్గరికి. రాత్రి సమయంలో వెళ్ళినటువంటి ఈయన రహస్య విశ్వాస జీవితం ప్రారంభమయ్యేటువంటి ఆ క్షణాలు ఇవి. దేవునికి మహిమ కలుగునుగాక.